పన్నీర్ చేసుకుందామా? ఓకేనా? పాలక్ పన్నీర్ చేసుకుందామా? అవుతుందని అస్సలకి అనుకోలేదు. అదేంటంటే పాలక్ పన్నీర్ చేద్దాము అని చెప్పి పాలకూర ఉడకపెట్టి, ఆ తరువాత ఆనియన్స్ ఇవన్నీ ఉడకపెట్టి చల్లార్చడానికి ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేశాను. ఈ లోపల మా పాప కిచెన్‌లో ఉండకూడదంట. హాల్‌లో తన దగ్గరే కూర్చోవాలని లాక్కొని ఎళ్ళిపోయింది. అది హైలో ఉండేసరికి మాడిపోయింది. అమ్మో! వచ్చి చూసేసరికి మామూలుగా భయమేయలేదు. ఇంక మంటొస్తే ఇంకేమన్నా ఉందా? మా వారు చూసారనుకో తిట్టిన తిట్టు తిట్టుకొని ఉంటాడని దాన్ని నీట్‌గా కడిగేసి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. మా పాపతోటి ప్రతీదీ ఇంతే ఉంటుంది. నేను ఏ వీడియో తీసినా కూడా అలానే ఉంటుంది. సో, నా కష్టానికి మీలో ఎవరు లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా! అంతేలే ఏం చేస్తాం. పాలక్ పన్నీర్ అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. పన్నీర్ అయితే బయట అస్సలకి కొనదొద్దండి. అంతా కల్తీ. ఇంట్లోనే చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇది నాకు చిన్న సజెషన్ అంతే. నచ్చితే ఫాలో అవ్వండి. థాంక్ యూ.